నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా మంచి చందమామ కథ. పూర్వం ఇదివరకుట ఈ గొర్రెల కాపర్లు వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక పల్లెటూరులో ఒక కొండ ఊరిలో కొండ ఊరు ఉందన్నమాట. ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వాడికి ఒక 100 గొర్రెలు ఉండేవి. అయితే ఏమైంది, వాడు ఏదో కొంచెం అయోమయంగా ఉంటూ ఉండేవాడు. గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. వాడికి పక్క ఊళ్ళో ఏదో పని వచ్చింది. అయితే గొర్రెల కాపలా ఎవరినైనా పెట్టాలి కదా. బాగా ఆలోచించాడు, అటు ఇటు చూసాడు, ఎవరు కనపడలా. ఏం చేస్తాం, గొర్రెలకి దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. గొర్రెలని దేవుడికి వదిలిపెడదామని వదిలిపెట్టాడు. ఎవరైనా చేస్తారా? సరే నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. పక్క ఊరికి వదిలేసి వెళ్ళిపోయాడు. మరి పని ఉంది, ఎవరు కాపలాగా ఎవరిని పిలుస్తాం ఇప్పుడు కొండ మీద. అందుకని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వెళ్తూ ఉంటే ఇంకా కాసేపట్లో ఆ ఊరు వస్తుందనగా ఒక ఆయన ఎదురుపడ్డాడు. ఎరా అబ్బిగా, ఎక్కడి నుంచిరా, ఏమిట్రా, ఎట్రా వెళ్తున్నావు, గొర్రెలు ఎవిరా అని అడిగాడు. ఆ గొర్రెలు కొండ మీద ఉన్నాయి బాబాయ్, మరి నేను పక్కూళ్ళో చిన్న పని ఉంది, దానికోసం వెళ్తున్నాను అన్నాడు. గొర్రెలకి ఎవరిని పెట్టేవరా కాపలా అన్నాడు. ఎవరో ఏముంది బాబాయ్, దేవుడు లేడా అన్నాడు. దేవుడే కాపలా అనగానే అదేంట్రా నీ మొహం అన్నాడు. అదేం బాబాయ్, దేవుడే దిక్కని పూజారి గారు అయ్యగారు చెప్పట్లా, హరికథలో కూడా విన్నాను నేను. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు, నాకు దిక్కు లేదు, నాకు దేవుడే దిక్కు. శభాష్. ఎవరిని పిలుస్తాను కొండ మీదకి, ఏమైపోతుందిలే, దేవుడు చూడ్డా ఆ మాత్రం దేవుడు చెప్పు, కరెక్ట్ కదా. అంతే అంతే, చాలా కరెక్ట్ రమ్మగారు అని అందుకని వెళ్ళిపోతున్నాను బాబాయ్ అన్నాడు. ఊరి వీడి కడుపు కాలే, వీడు ఇంత తెలివే వీడికి, వీడి చూడు ఇదేం తెలివి. ఆయన ఏం చేస్తాడు, దేవుడే చూస్తాడు, వీడి రోగం బాగా కుదురుస్తాడని ఇంటికి వెళ్తూ 25 మంచి సలీసుగా బాగా కండపెట్టిన గొర్రెల్ని ఏరుకుని తోలుకెళ్ళిపోయాడు. వీడు సాయంకాలం చీకటి పడే వేళకు వచ్చాడు. గొర్రెలను ఇంటి దగ్గరికి మలుపుకున్నాడు. కిందకి మలుపుకు రావాలి కదా. మలుపు వచ్చాక ఏంటో మంద చిన్నదైంది అనిపించింది. పొద్దున్న చూస్తే 25 లేవు. ఆయన పట్టుకుపోయాడు కదా, దేవుడే చూస్తాడన్నాడు. వీడు లపోదిపో సరిపోయి పూజారయ్య గారు ఉన్నాడు ఆ ఊళ్ళో. ఆయన అడిగాడు, గొర్రెల కాపలా ఎవరు లేరండి, ఏం చేయాలో తెలియట్లేదంటే, అరే 2 కుక్కలు పెట్టుకోరా, కుక్కలు గొర్రెల మందని మేపుతాయి. అవునండి, మేపుతాయంటే అదే కాపలాగా వస్తాయి, అదేలేండి అని చెప్పాడు. 25 గొర్రెలు పోవడం అంటే చిన్నదే. అమ్మో. సరే అక్కడి నుంచి ఏమైంది, ఆ కుక్కల కోసం చూసి కాపలా కాయగలిగే కుక్కల్ని ఎవరు అమ్ముతారో వెతికాడు. వెతికి 2 మంచి బ్రహ్మాండంగా దిట్టంగా ఉన్న కుక్కల్ని తెచ్చుకున్నాడు. తెచ్చాక ఆయన ఏం చెప్పాడంటే, 2 పలాల మాంసం తింటాయి కుక్కలు, రోజు చెరుకు అంతా మాంసం పెట్టమన్నాడు. మాంసం పెట్టమంటే మాంసం ఎక్కడికెళ్ళి తెస్తాం అని ఆలోచించి, సరే ఎలుకలు బాగా కనపడతాయి, చెరుకో ఎలుక కుక్కకి, ఆ మాత్రం ఎలుకనే. ఈ పొలాల్లో ఎలుకలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకున్నాడు. పొద్దున్నే తను సర్ది తినేటప్పుడు చెరుకో అంతా అన్నం పెట్టేవాడు, చెరుకో ఎలకని ఇచ్చేవాడు. ఆ కుక్కలు ఆ అన్నం తిని ఆ ఎలుకలను తిని ఆయన కూర్చుని ఉండేవి. ఎవరైనా వస్తే ఆ పెద్ద వీడు ఏం పెట్టాడని నేను అరుస్తాను, నాకెందుకు వచ్చింది అని ఊరుకునేవి. సరే ఏమైంది, కొండ మీదకి తీసుకెళ్ళేవాడు. అయినా కూడా అప్పుడోటి చొప్పున గొర్రెలు పోయేవి. ఇంత కుక్కల్ని మేపుతున్నాం కదా, కుక్కల్ని మేపుతున్నాం మనం, 2 ఎలుకలు పెట్టి 2 ఇంతలు అన్నం పెట్టి, చెరుకో వీసుడు అన్నం పెడుతున్నాం కదా, చెరుకో ఎలుకని ఇస్తున్నాము, ఇంకా ఏమిటి వీటికి, ఈ కుక్కలకి ఇంతకంటే ఎందుకు అని చెప్పి అనుకునేవాడు. గొర్రెలు మాత్రం పోయేవి. తోడేళ్ళు వచ్చేవి మందలోకి వచ్చి ఏం చేసేవి, ఓ గొర్రెని లాక్కుపోయి సగం పీక్కు తినేవి. ఈ కుక్కలు వాటి వెనకాలే పోయేవి కానీ అరిచేవి కాదు. తోడేళ్ళు తినగా వదిలేసిన గొర్రెల్ని ఇవి తినేసి స్థిమితంగా ఉండేవి. మధ్య మధ్యలో వాటికి అనిపించేది, ఈ గొర్రెలు మన యజమానివి కదా అని. కానీ వాడు కాదుగా పెట్టింది, అయినా కూడా పోయేవి. ఇలా అయిపోతుండేది. మరి వీటికి గొర్రెలను చంపడానికి రాదు కుక్కలకి, వాటికి అంత రాదు, వాటికి ఆ పని కాదు వాటిది. ఎవరో వచ్చి చంపితే మాంసపు వాసనకి పోయి తినేవి. ఇంకా కొన్ని రోజులు గడిచేసరికల్లా ఏమైంది, ఒక్కోటి తగ్గిపోయి మంద చిన్నదైపోయింది. ఇందుకే సంక్రాంతి నాటికి మందలో గొర్రెలు ఏముండకపోతే నేనేం చేస్తాను రా దేవుడు అని ఒక కొండ మీద మూలకు వచ్చి ఏడుస్తుంటే ఆ దారిని పోతున్న ఓ పెద్ద మనిషి, ఏమిట్రా అప్పి ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు, ఎందుకురా, మీ అమ్మ గుర్తొచ్చిందా, మీ నాన్న గుర్తొచ్చాడు అంటే, అమ్మ నాన్న గుర్తురాలేదు అయ్యగారు, నా మందంతా తగ్గిపోయింది, దేవుడి మీద భారం వేసి పక్క ఊరు సంతకెళ్తే 25 గొర్రెలని దేవుడు కాజేసేసాడండి. అడిగాడు వీడు వాడిని, నువ్వు దేవుడి మీద భారం వేసినా దేవుడే కాజేశాడని చెప్పారు. అంతేగా, అంతే. మరి అక్కడి నుంచి కుక్కల్ని కొనుక్కోమన్నారు పూజారి గారు. అందుకని 2 కుక్కలు తెచ్చాను, అవి 2 ఉంటూనే ఉన్నాయి, ఇవి పోతున్నాయండి నేను.
కుక్కలకి ఏం పెడుతున్నావురా అని అడిగాడు ఆయన. ఏం పెడతానండి, పొద్దున్నే చెరుకోబడి నేను అన్నం తినేటప్పుడు చద్దన్నం వాటికి పెడతానండి. అక్కడి నుంచి చెరుకో ఎలుకని, ఎలుకలు వాళ్ళని వేయమన్నాను, చెరుకో ఎలుక తింటాయి. ఆయన అన్నాడు, ఒరే అంతంత కుక్కలకి ఎలుకలు ఏం సరిపోతాయిరా, వాటికి ఆహారం కావాలి, అవి నీ కోసం పని చేస్తున్నాయి, నువ్వు వాటి కోసం ఏం చేస్తున్నావో చెప్పు. ఏం చేస్తామండి, కుక్కలకి పెడుతున్నాం కదా అన్నాడు. ఒక్క పూట తిండి కూడా కాదు వాటికి, నువ్వు ఓ పని చెయ్యి, ఏదో ఇవాళో రేపో ఎల్లుండో ఏదో పని మీద ఓ గొర్రెని కోస్తావు కదా, శుభ్రంగా కుక్కల్ని మేపు. గొర్రె మాంసం అమ్ముకుందాం అనుకోదు, అమ్మితే అమ్ము, కొత్తగా అయినా వీటికి పెట్టు. ఆ తర్వాత అవి నీకు విశ్వాసంగా పనిచేస్తాయి. సరే ఏమైంది, ఓ 2-3 రోజులు కొండకెళ్ళలా, కుక్కలు గొర్రెలు ఇంటి దగ్గరే ఉన్నాయి. ఇంకో రోజు మధ్యలో ఏదో ఒక పండగ వచ్చింది. సెప్టెంబర్ అక్టోబర్లలో పండగలు వస్తాయి కదా. పండగలకి అందరూ గొర్రెలను కోసుకున్నారు. వీడు కూడా మంచి సాలీస్గా ఉన్న ఒక గొర్రెని కోసాడు. ఏదో వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాడు. అక్కడి నుంచి ఇంకా అవి ఇవి మిగిలిన వ్యవహారాలు ఉంటాయి కదా, మిగిలిన మాంసం అంతా కుక్కలకి రండి రండి తినండి అని చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు 2 కుక్కలు ఆశ్చర్యపోయినాయి. గొర్రెని ఎప్పుడు ఎలుకలే పెడతాడు ఏంటి, గొర్రె మాంసం పెడుతున్నాడు, వాటికి ఆల్రెడీ గొర్రెల మాంసం తినే అలవాటు అయింది. శుభ్రంగా తినేసినాయి. తినేసాక కాస్త కూస్తా మిగిలితే రేపు వండుకుని తిందామని చెప్పారు బయటికి. మర్నాడు కూడా 2-3 రోజుల పాటు గొర్రె మాంసంతో చక్కగా విందు జరిగింది కుక్కలకి. 4వ రోజున కొండకెళ్దాం పదండి అన్నాడు. కుక్కల్ని మీద తీసుకుని గొర్రెల్ని, ఈ 15 గొర్రెలు 18 గొర్రెలు మిగిలినాయి, వీటిని తోలుకుని కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళాక కుక్కల్ని మీరు వీటిని చూసుకోండి అని వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు గడ్డి కోసుకురావటానికి. ఇంకో పక్క 2 గేదెలు కూడా ఉన్నాయి, గడ్డిగా తెచ్చుకోవాలి కదా, గొర్రెలు అంటే మేస్తాయి, అవును, గేదెలు వెయ్యాలిగా. వేయాలిగా. రాత్రికి కోసుకోవడానికి వెళ్ళేసరికల్లా ఇంతలో తోడేళ్ళు వచ్చినాయి. తోడేళ్ళు వచ్చేసరికల్లా కుక్క భయంకరంగా అరిచింది ఒకటి. ఏమని అరిచింది, అన్నయ్య అన్నయ్య మా అయ్యగారు మా కాపు బాగా తినబెట్టాడు, దగ్గరికి రాకండి చీల్చేస్తాం అని చెప్తాం అరిచి. రెండో కుక్క కూడా గై 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 గైమని అరిచింది. ఇదేమందంటే, అన్నయ్యలు అన్నయ్యలు రండి, మీ డొక్క నింపుకోండి, మా డొక్క నింపండి అని అరిచేసరికల్లా తోడేళ్ళు ఆశ్చర్యపోయినాయి. ఏనాడు ఇవి అరిచినవి కాదే, నిశ్శబ్దంగా చూసేవి, అసలు భయం అంటమే లేదు. పైగా ఇవాళ మాట్లాడుతున్నాయి ఆ భయ భాషలో. ఒకటేమో దగ్గరికి రావద్దు, మా కాపు మాకు తినబెట్టాడు కడుపు నిండా, తిండి లేక మిమ్మల్ని రానిచ్చాం కానీ ఇప్పుడు మేము రానివ్వమంటోంది. రెండోదేమో మీ డొక్కలు నింపుకోండి, మా డొక్కలు నింపండి అంటోంది. ఈ రెండిట్లలో దేని మాట నమ్మాలి, ఇప్పటిదాకా అసలు మాటే లేదు బయటికి. ఈ తోడేళ్ళు 2 ఏమనుకున్నాయి, మొహమొహాలు చూసుకుని, ఇప్పటికి ఎన్నాళ్ళుగానో ఈ గొర్రెల మీదే ఆధారపడి బతుకుతున్నాం, ఇదొకటే మనకి తేలిగ్గా దొరికే మంద. కుక్కలు మామూలుగా అరిస్తే కాపలా ఉన్నవాడు ఎవడో పరిగెత్తుకొస్తాడు. అవి తోడేళ్ళని ఏమి చేయకపోయినా, పులో తోడేలా వచ్చిందనుకో, అవేం చేయలేకపోయినా అరిస్తే ఇక్కడ ఎవరో వచ్చారని గుర్తుకైనా కుక్క అరవాలి, అరిచేవే కాదనమాట. ఫస్ట్ టైం అవి అరవటం. ఈ అరుపులు విన్నాడు కాపులు, ఆ కుర్రాడు అప్పి. వాడు ఎక్కడో కొండకి పైకి వెళ్ళాడు. వాడు దిగి వచ్చే లోపల ఏమైంది, తోడేళ్ళు 2 ముందు దాని మాట వినద్దు, రెండో దాని మాట అట్రాక్టివ్గా ఉంది. తిను అనే మాట ఎప్పుడూ అట్రాక్టివ్గా ఉంటుంది. తినద్దు అంటే ఎవరికి నచ్చుతాయి లోకల్లో, తినకూడదు అంటే నచ్చదు. తిను తిను తీసుకో అంటే రమ్మనేది ఎప్పుడూ అట్రాక్టివ్గా ఉంటుంది. నువ్వు చూడు, పాజిటివ్గా ఉండేవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉండేవి నచ్చవు. అవును, అది మంచి అయినా నచ్చదు. దాంతో ఏమనుకునే, అది రమ్మంటుంది కదా అని ఈ మందలోకి జ్వరపడేసరికి కుక్కలు ఇంత ఎత్తున లంఘించి 3 రోజుల నుంచి మాంసం పూటుగా తింటున్నాయేమో, చీల్చి చెండాడేసినాయి తోడేళ్ళు 2 చెరుకోటి. ఆహారం అందింది శుభ్రంగా, అందాకేముంది ఇంకా దాని పని. అక్కడి నుంచి కరుపులు విన్న ఆ కాపు కుర్రాడు అప్పికొండ పైనుంచి కిందకి దిగి పరిగెత్తుకొచ్చేసరికల్లా రక్తస్రావం అయిపోయి అడ్డదిడ్డంగా పడిపోయిన తోడేళ్ళు, పళ్ళు గిటకరిచి అరుస్తున్న కుక్కలు కనపడ్డాయి. ఓ స్వీట్ దుంపదిగా, ఇవి తోడేళ్లను చంపగలిగే కెపాసిటీ ఉన్న కుక్కలు. నేను సరిగ్గా తిండి పెట్టకైనా ఇన్ని గొర్రెలు పోగొట్టుకున్నాను, శుభ్రంగా పెట్టుంటే ఎప్పుడో చేసేవి, అసలు మంద చిన్నదయ్యేదే కాదు. ఆశ్చర్యపోయాడు. ఆ తోడేళ్ళు 2 తీసి అవతల పారేసి కుక్కలకి 2 కాస్త సాయంకాలం అన్నం పెట్టి, బాబు మిమ్మల్ని సరిగ్గా చూడలేదురా, ఇక నుంచి బాగా చూసుకుంటాను అని చెప్పి చక్కగా తరచుగా కుక్కలకి మాంసాహారం అలవాటు చేసి పెట్టి వాటిని బాగా పోషించి, తర్వాత తన గొర్రెల మందని కూడా పోషించుకున్నాడు. ఆ తర్వాత నుంచి బాగా ఫుడ్ దొరికినటువంటి కుక్కలు తమే మందని తోలుకెళ్ళి తమే మందని ఇంటికి తీసుకొచ్చాయి. ఓహో, ఎప్పుడు అంతే, మనం ఒకళ్ళతోటి పని చేయించుకోవాలంటే వాడికి కడుపు నిండేలాగా పెట్టాలి. కుక్క జంతువు, దానికి మనసు నిండక్కర్లా, కసిరేసినా దానికి ఓకేనే, కానీ కడుపు నిండా పెట్టాలి. అదే మనుషులకి కసరకూడదు, పెట్టాలి. 2 రకాలు. కనువిప్పు కాదు కదా,
చాలా అండి. మనం వీళ్ళతో పని చేయించుకుంటున్నామంటే వాళ్ళకి మనసు కష్టపడకూడదు, కడుపు ఖాళీగా ఉండకూడదు. హ్మ్. ఈ 2 గనక సరిచేస్తే ఎన్నాళ్ళైనా విశ్వాసపాత్రమైన సేవకులు అలాంటి పదాలు వింటాం. ఎంతమందో విశ్వాసపాత్ర సేవకుల గురించి కథలు వింటామా? అవునవును. వాళ్ళు ఎలా ఉండగలిగారు? ఒకటి ఆహారము, రెండోది మనసు, ఆ రెండిటిని ఫుల్‌ఫిల్ చేసేలాగా చేస్తే మనం ఏ పని కావాలంటే ఆ పని అవతల వాళ్ళతో చేయించేసుకోవచ్చు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.